నమస్తే అండి. నా పేరు డాక్టర్ జైల్ సింగ్. నేను నాది శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్ సిరిసిల్ల. ఐఎమ్ జనరల్ మెడిసిన్ డాక్టర్ అండ్ డయాబెటాలజిస్ట్. సో ఈరోజు మనము బ్లడ్ ప్రెషర్ బీపీ గురించి మాట్లాడుకుందాము. బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్ అంటాం జనరల్గా. సో నార్మల్ బ్లడ్ ప్రెషర్ వచ్చేసి పేషెంట్కి 120/80 ఉండాలండి. సో ఎనీ బ్లడ్ ప్రెషర్ మోర్ దెన్ 120/80 అంటే ఇలా 2 రకాల స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2 అని. స్టేజ్ 1లో బీపీ 130 నుంచి 139 సిస్టోలిక్, 80 to 89 డయాస్టోలిక్. స్టేజ్ 2 అంటే మోర్ దెన్ 140 సిస్టోలిక్ అండ్ మోర్ దెన్ 90 డయాస్టోలిక్. సో ఇలా ఉంటే మోర్ దెన్ 140/90 ఉంటే ఇది ఇండికేషన్ ఫర్ మెడికేషన్. సో ఎందుకు వస్తుంది ఈ బీపీ, హై బీపీ ఎందుకు వస్తుందంటే వయసు పెరుగుతున్న కొద్దీ రిస్క్ పెరుగుతూ ఉంటుంది బీపీ రావడానికి. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ హిస్టరీ, ఇంట్లో ఎవరైనా మదర్, ఫాదర్ లేదంటే మేనమామలు ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా బీపీ వస్తుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ మన లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, స్మోకింగ్, ఎక్సెసివ్ సాల్ట్ కన్సంప్షన్, దెన్ అధిక స్ట్రెస్ లెవెల్స్. సో ఇవన్నీ బీపీకి దారి తీయచ్చు. సో మరి హై బీపీ ఉంటే ఏంటి ప్రాబ్లమ్స్ అంటే కాంప్లికేషన్స్ వస్తాయి. బీపీ కంట్రోల్లో లేకపోతే కాంప్లికేషన్స్ వస్తాయి. ఏ కాంప్లికేషన్స్ వస్తాయంటే గుండె మీద వెయిట్ పడవచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, కిడ్నీస్ ఖరాబ్ అయ్యి క్రానిక్ కిడ్నీ డిసీజ్ రావచ్చు. థర్డ్, మెదడు మీద వెయిట్ పడి పక్షవాతం రావచ్చు, కంటి చూపు పోవచ్చు, హైపర్టెన్సివ్ రెటినోపతి. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అనేది రావచ్చు. ఇంకా అదర్ కాంప్లికేషన్స్ లైక్ పెరిఫరల్ ఆర్టరీల్ డిసీజ్ అంటే కాళ్ళలో రక్తం సరఫరా తగ్గిపోవడము, కాళ్ళు నల్లబడము, ఇవి ప్రాబ్లమ్స్. సో ఎలా తగ్గించుకోవాలి బీపీని? ఎలా తగ్గించుకోవాలి అంటే రెగ్యులర్ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ లైక్ ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్ చేసుకోవడం, ఉప్పు తక్కువ తినడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము లైక్ జాగింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ ఇలాంటివి చేయడము. మెయిన్గా ఏంటంటే డైట్లో ఏంటంటే డాష్ డైట్ అని ఉంటుంది. సో మోర్ ఆఫ్ వెజిటేరియన్ డైట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, లో ఫ్యాట్ కంటెంట్, డైరీ ప్రోడక్ట్స్ డైట్ ఇది తీసుకుంటే మనకు బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. ప్లస్ స్ట్రెస్ మేనేజ్మెంట్, మెడిటేషన్, యోగా ఇలాంటివి కూడా చేయొచ్చు. అడిక్వేట్ స్లీప్, మినిమం 6 hours ఆఫ్ స్లీప్ ఉండాలండి మనిషికి. స్లీప్ సరిగా లేకున్నా కూడా బీపీ అనేది పెరుగుతుంది. సో దీని ఇంకా అదర్ వే ఆఫ్ కంట్రోలింగ్ ఏంటంటే రెగ్యులర్ చెకప్ టు ద డాక్టర్, బీపీ మెడిసిన్స్ టైంకి వాడుకోవడము, రెగ్యులర్గా బీపీ చెక్ చేయించుకోవడం, అడిషనల్గా ఇంకేమన్నా షుగర్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ పెరిగినాయా ఇలాంటివి కూడా చెక్ చేసుకోవడము, రెగ్యులర్ 6 months ఒకసారి ఈసీజీ లాంటివి చూసి హార్ట్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడిందా లేదా తెలుసుకోవడం. సో ఇవన్నీ మనం పాటిస్తే బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ బ్లడ్ ప్రెషర్ హైపర్ టెన్షన్ డే నేను ఇది తెలియపరచాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.